పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇంటర్ కార్పొరేట్ దోపిడీ, కాసులు కురిపిస్తున్న అడ్మిషన్ల దందా. కాగితాలకే పరిమితమైన ప్రభుత్వ ఫీజుల జీవోలు, వివిధ పేర్లతో అదనపు వసూలు, నిబంధన లేని నివాస క్యాంపస్లు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాల్సిన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ నేడు ఆంధ్రప్రదేశ్లో కోట్ల రూపాయల లాభదాయక వ్యాపార సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు విద్యాదానం ఒక పవిత్రమైన సేవగా సాగేది. కానీ ప్రస్తుత తరుణంలో కార్పొరేట్ జూనియర్ కళాశాలల పుణ్యమాని అది కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే కార్పొరేట్ దందాగా మారిపోయింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్ల సమయం ఆసన్నమవడంతో విద్యార్థుల ప్రతిభను మార్కెట్ చేసుకుంటూ తల్లిదండ్రుల బలహీనతను సొమ్ము చేసుకునే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. ఐఐటి ట్యాంప్ ర్యాంకులు, నీట్ స్టేట్ ఫస్ట్ 100% ఫలితాలంటూ నగర కూడలలో వెలిసే భారీ హోర్డింగ్లు, టీవీ తెరలపై హోరెత్తే ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో సాగే ప్రచారాలు విద్యార్థులపై, వారి కుటుంబాలపై ఊహించని మానసిక ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ స్పష్టమైన నిబంధనలు, గరిష్ట వార్షిక ఫీజుల పరిమితులను నిర్దేశించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీలో కోర్సును బట్టి గరిష్టంగా 15,000 వరకు, మున్సిపాలిటీలో 17,500 వరకు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,000 వరకు మాత్రమే ట్యూషన్ ఫీజులుగా వసూలు చేయాలి. దీనికి అదనంగా ఐఐటి, జేఈఈ, నీట్ వంటి ప్రత్యేక కోచింగ్ల కోసం మరో 20,000 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. హాస్టల్, బోర్డింగ్ వసతుల విషయానికి వస్తే నగరాల్లో సైతం వార్షికంగా 24,000కు మించరాదు. ఈ లెక్కన ఒక విద్యార్థి ఇంటర్ చదువుకు హాస్టల్ వసతితో కలిపి ఏడాదికి గరిష్టంగా 40,000 నుంచి 60,000 లోపే ఖర్చు కావాలి. కానీ క్షేత్రస్థాయిలో అందుతున్న నివేదికలు, తల్లిదండ్రుల ఆవేదనలు ఈ అధికార లెక్కలను భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కుతూ రాష్ట్రంలోని అనేక ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక్కో విద్యార్థి నుండి ఏడాదికి 1,00,000 నుంచి 4 లక్షల వరకు ముప్పుకిండి వసూలు చేస్తున్నాయి. ఈ భారీ మొత్తాన్ని చట్టబద్ధం చేయడానికి మేనేజ్మెంట్లు సరికొత్త మార్గాలను అన్వేషించాయి. స్పెషల్ ఐఐటి మెమోరియల్, నీట్ క్యాప్సూల్స్, ర్యాంకర్ బుక్స్ పేరిట పుస్తకాల కోసమే 20,000 నుంచి 80,000 వరకు గుంజుతున్నారు. సాధారణ మార్కెట్లో అతి తక్కువ ధరకే లభించే యూనిఫామ్ దుస్తుల కోసం కళాశాల యాజమాన్యాలు 5,000 నుంచి 15,000 వరకు వసూలు చేయడం గమనార్హం. ఆధునిక పేరిట విధిగా డిజిటల్ లెర్నింగ్ సాగించాలంటూ ట్యాబ్లెట్లు, వీసీల కొనుగోలు అడ్మిషన్ల ఫీజులోనే చేర్చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు అడ్మిషన్ ఫీజు, క్యాష్ అండ్ డిపాజిట్, ల్యాబ్ ఫీజు, ఏసీ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఫీజులంటూ రసీదు లేని దాచిన ఫీజుల భారాన్ని తల్లిదండ్రులపై మోపుతున్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్టార్ బ్యాచ్, ఒలింపియాడ్ బ్యాచ్ అంటూ తరగతులను విభజించి వాటికి ప్రత్యేకంగా ప్రీమియం ఫీజులను వసూలు చేయడం ఈ కార్పొరేట్ విద్యా వ్యాపారంలో పరిపాటిగా మారింది. అధికారిక అనుమతులు, వసతుల విషయంలో కార్పొరేట్ హాస్టల్ తీరు మరీ దారుణంగా ఉంటుంది. నివాస క్యాంపస్ల పేరిట నడుస్తున్న అనేక భవనాలకు కనీస మున్సిపల్ అనుమతులు కానీ, ఫైర్ సేఫ్టీ ధృవీకరణ పత్రాలు కానీ లేవు. సరైన శానిటేషన్, కనీస గాలి, వెలుతురు లేని గదులలో విద్యార్థులను కుక్కేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 10 మంది ఉండేందుకు నిర్దేశించిన గదిలో 20 మందిని ఉంచడం, నాణ్యత లేని ఆహారాన్ని వడ్డించడం వల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటికి తోడు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటలకు విరామం లేని చదువుల ఒత్తిడి, కన్నవారితో మాట్లాడేందుకు ఫోన్లు కూడా నిషేధించడం వంటి కఠిన నియమ నిబంధనల వల్ల పిన్న వయసులోనే విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు అనుభవిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో పేదలకు 25% సీట్లు కేటాయించే నిబంధన ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్కడా అమలు కావకపోవడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రతి విద్యా సంస్థ తమ వెబ్సైట్లోనూ క్యాంపస్ వెలుపల ప్రదర్శనగా బోర్డులపై విద్యాశాఖ అనుమతి సంఖ్య, ఫీజుల వివరాలు, అధ్యాపకుల అర్హతలు ప్రదర్శించాలన్న నిబంధన ఇంటర్ అడ్మిషన్ల హడావిడిలో పూర్తిగా మరుగున పడిపోయింది. మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణలో అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులను కఠినంగా నియంత్రిస్తూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్పష్టమైన ఫీజు బోర్డులను అధికారికంగా ఏర్పాటు చేసింది. ఈ వివరాల ప్రకారం ఎల్కేజీ, యూకేజీ తరగతులకు 16,640, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 18,635, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 20,635, 9, 10వ తరగతి నుంచి 22,965గా నిర్ధారించారు. అత్యంత కీలకమైన +1, +2 ఇంటర్మీడియట్ తరగతులకు సైతం కేవలం 25,825గా ఫీజును ఫిక్స్ చేస్తూ తమిళనాడు ఫీజు నియంత్రణ కమిటీ బోర్డు పెట్టింది. ఈ ఫీజులను బ్యాంకు, యూపీఐ లేదా నగదు రూపంలో చెల్లించవచ్చని, ఇతర బోధా సామగ్రులు, దుస్తులకు
క్రేన్బ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, స్పోర్ట్స్ వంటి అదనపు హంగులటని కలిపి ఏడాదికి కేవలం 5,000 మాత్రమే వసూలు చేయాలని స్పష్టమైన సరిహద్దులు గీసింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రంలో ఉన్న ఇటువంటి విద్యాపరమైన సాహసాన్ని చూసైనా మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులను ఈ స్థాయిలో నియంత్రించేందుకు ధైర్యం ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం విద్యా మేధో నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం కోసం చేరుతుండగా అందులో సింహభాగం ఈ కార్పొరేట్ నెట్వర్క్ల పరిధిలో ప్రవేశాలు పొందుతున్నాయి. ఒక అంచనా ప్రకారం సగటున ఒక విద్యార్థి నుండి 1.5 లక్షలు వసూలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల ద్వారా వార్షికంగా 75,000 కోట్లకు పైగా విద్యా వ్యాపారం సాగుతుంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమ వసూలు జరుగుతున్న క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు, ఫీజు నియంత్రణ కమిటీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆకస్మిక తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమవడం వల్ల నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలకు అడ్డు లేకుండా పోయింది. తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోనన్న భయంతో తల్లిదండ్రులు సైతం ఫిర్యాదులు చేసేందుకు వెనకాడాల్సి వస్తుంది. ఈ విద్యా వ్యాపారీకరణకు అడ్డుకట్ట వేయాలంటే కేవలం జీవోలు విడుదల చేయడం సరిపోదు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రతి జూనియర్ కళాశాలలో పూర్తి నిర్మాణాన్ని పారదర్శకంగా ప్రభుత్వ అధికారిక ఫీజు పోర్టల్లో అందుబాటులో ఉంచాలి. ప్రతి రూపాయి వసూలుకు డిజిటల్ రసీదును తప్పనిసరిగా చేయాలి. కేవలం ప్రభుత్వ అధికారుల తనిఖీలు కాకుండా ప్రతి విద్యా సంవత్సరంలో తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించినప్పుడు వాస్తవాలు వెలుగు చూస్తాయి. అగ్నిమాపక, మున్సిపల్, ఆరోగ్య అనుమతులు లేని హాస్టల్ను తక్షణమే సీజ్ చేసేలా కఠిన చట్టాలను అమలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థిపై పెరుగుతున్న అకాడమిక్ ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి క్యాంపస్లో ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఫిర్యాదుల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ తీసుకురావడం అత్యంత ఆవశ్యకం. విద్యార్థుల భవిష్యత్తును కార్పొరేట్ శక్తుల చేతుల్లో కేవలం ఒక వ్యాపార వస్తువుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, విద్యాశాఖపై ఎంతైనా ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.